నల్గొండ జిల్లా నిడమనూరు మండలం సాగర్ ఏడవ కాలువలో పడిన కారును బయటకు తీశారు. ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది స్థానికులు శ్రమించి ఎట్టకేలకు బయటకు తీశారు. కారులో ఇద్దరిలో ఒకరిని గుర్తించారు, మరొకరి ఆచూకీ లభించలేదు. ఇంకా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. అరౌండ్ 7:30 టైం ఈ విద్యాలయంలో నుంచి కంపాసాగర్ నుంచి దంపతులు హాస్పిటల్లో పని కార్లో వెళ్ళిస్తుంటే ఈ కెనాల్ దగ్గర కారు కెనాల్ ఏరియాకి ఎంటర్ అయిన తర్వాత డ్రైవర్ కొంచెం దీన్ని ర్యాష్గా వల్ల ఆ రోడ్డు వదిలిపెట్టేసి డైరెక్ట్గా ఈ కారు కెనాల్లో పడిపోవడం జరిగింది. దానికి సంబంధించి సమాచారం అందిన వెంటనే ఆలియా సిఐ సతీష్, ఎస్ఐ సురేష్, తర్వాత మా దుర్నాడు ఎస్ఐ నరేష్, వీళ్ళ మొత్తం సిబ్బందితోటి ఇమ్మీడియట్గా ఇక్కడికి చేరుకొని లోకల్ స్విమ్మర్స్ సహాయంతో నిన్న ఈవినింగ్ నుంచి కూడా ఇక్కడ రెస్క్యూ ఆపరేషన్స్ స్టార్ట్ చేయడం జరిగింది. ఈ నిన్న రాత్రి నుంచి జరిగే క్రమంలో నిన్న నైట్ కార్ లొకేషన్ ఐడెంటిఫై అయింది. ఈరోజు మార్నింగ్ నుంచి కూడా మళ్ళీ రెస్క్యూ ఆపరేషన్ జరిగి ప్రస్తుతం ఇప్పుడే దీనికి సంబంధించినటువంటి కార్ని మేము అండర్ వాటర్ నుంచి తీయటం జరిగింది. బాగా హెవీగా వాటర్ ఫ్లో ఉండటం వల్ల, ప్రెజర్ ఉండటం వల్ల చాలా కష్టపడాల్సి వచ్చింది. లోకల్ స్టూడెంట్స్ శివకుమారు, నాగయ్య, అదేవిధంగా ముఖ్యంగా ఎస్డీఆర్ఎఫ్ బృందం, ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు, రెవెన్యూ ఆఫీషియల్స్, లోకల్ ఎంఆర్ఓ గారి సహాయంతో అటు ఇటు ఒక 5-6 అవర్స్ కంటిన్యూస్గా రెస్క్యూ ఆపరేషన్ జరిగింది. ఇప్పుడే ఆ వెహికల్ బయటకు వచ్చింది. సో అన్ఫార్చునేట్లీ ఆ వెహికల్లో ఒక ఫీమేల్ బాడీయే ఉంది. మేల్ బాడీ బహుశా డౌన్ స్ట్రీమ్లో వెళ్ళిపోయి ఉంటుంది. దానికి సంబంధించి కూడా డౌన్ స్ట్రీమ్లో ఉన్న ఆల్ రిజర్వాయర్స్, ఆల్ గేట్స్ అందరినీ కూడా ఎలర్ట్ చేయడం జరిగింది. బై ఈవినింగ్ ఆ సెకండ్ బాడీని ఈ ప్రమాదం జరగడానికి పూర్తి కారణాలు ఇంకా మేము లోతుగా కాస్త విచారణ చేయవలసి ఉంది. ఎందుకంటే నిన్న ఇది జరిగిన దగ్గర నుంచి జరిగిన మరుక్షణం ఈవెన్ మా లోకల్ ఎస్ఐసిఐస్ కూడా వాటర్ లోకల్ సూపర్ సాయంతో సర్చ్ చేయడం జరిగింది. ఏమన్నా వాళ్ళు బతుకునే అవకాశం ఉంటుంది. సో ఈ ఇన్వెస్టిగేషన్ ప్రస్తుతం మేము ఇమీడియట్గా కేసు నమోదు చేసుకొని స్టార్ట్ చేస్తాం. బాడీ ప్రస్తుతం దొరికిన ఫీమేల్ బాడీ వాళ్ళ సరికప్పని నవిటేషన్ టు మిర్యాలగూడ హాస్పిటల్. ఈ పూర్తి స్థాయి ఇన్వెస్టిగేషన్ తర్వాత ఈ యాక్సిడెంట్ జరగడానికి ఖచ్చితమైన కారణం చెప్తాం. అదేవిధంగా ఈ అకేషన్లో పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున ఎవరైతే ఈ రెస్క్యూ ఆపరేషన్స్లో మాకు సహాయం చేశారో ఆ కార్ బయటికి తీసుకురావడానికి ముఖ్యంగా లోకల్ స్విమ్మర్స్ సురేష్, నాగయ్య, తర్వాత ఎస్డీఆర్ఎఫ్ బృందం, నెక్స్ట్ తర్వాత ఫైర్ ఆఫీసర్స్, వీళ్ళందరికీ కూడా ముఖ్యంగా లోకల్ స్విమ్మర్స్కి